ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసరు క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు. One IAS officer came on a camp to a taluk. ఆ యొక్క క్యాంప్ యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు. And all people said, don't go anywhere near that house because full of demons. సార్, మీరు తెల్ల శరీరం వారు, మీకు అది కనిపించదు, నల్లని శరీరం వారికంత కనిపిస్తుంది, అందులో భూతములు ఉంటున్నాయి అని ప్రశ్నించారు. Everybody said, sir, you are a white man, you cannot see demons there in that house, only we can see that, don't go anywhere near it. ఏమిటి అందరూ ఇదే విధంగా చెప్తున్నారు, ఈ ఇంటిలో పిశాచం ఉంటుండదా, ఎట్ట ఉందో చూస్తామన్నారు. And this white man wanted to really see that demon there. ఒక లైట్ తీసేశాడు, చిన్నది బెడ్ లైట్ పెట్టుకున్నాడు. He had switched off the main light and he was carrying a small lamp. ఆ బెడ్ లైట్ లోపల నుంచి తాను మేలుకున్నాడు పాపం. And he got up. కాలు పైన కాలు వేసుకొని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు. He sat cross-legged, moving both the legs. దాని నీడ గోడ పైన కనిపించింది. And the very shadow was seen on the wall there. అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది. And he could see both the legs moving in front of him. కానీ ఈ అజ్ఞాని యోచించాడు, అదిగో వచ్చింది దయ్యం. Now this fool thought, now there is that evil spirit. దాన్ని పట్టి కొట్టాలి. I should catch hold of it and beat it. పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు. And he caught hold of the pistol and shot it. కట్ట కనపడి తన వేలే పోయింది. And ultimately what happened? He lost his own. ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి he is deluded by his own సమస్త బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు. And man suffers being deluded. మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు. In fact, nothing exists other than you. సర్వులు కూడా దైవ స్వరూపులే. All are essentially divine.